పామాయిల్ సాగుకు జై కొడుతున్న రైతులు ఈ ఏడాది 26,000 ఎకరాల్లో కొత్త సాగు. గడచిన 20 నెలల్లో 66,000 ఎకరాల్లో ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకొస్తున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2.70 లక్షల ఎకరాల్లో సాగు. మొదటి స్థానంలో కొత్తగూడెం, 2-3 స్థానాల్లో ఖమ్మం, నల్గొండ. పామాయిల్ మీద అధిక దిగుబడి, ఆదాయం కూడా బాగుంటుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది, మొక్కలను ఇస్తుంది. ఇది పెట్టడం వల్ల ఎక్కువ కూడా నీళ్ళు అవసరం పడాయి. ఒక 3 సంవత్సరాలల్లో పంట చేతికి వచ్చేస్తుంది. వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. అధిక లాభాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీని మీద కొంతమంది రైతులకు మరి అవగాహన లేకనా, ఆ నీళ్ళ గురించి భయపడా, మరి ఒకసారి ఈ రైతు వేదికలల్లో ఒకసారి వాళ్ళతోని చర్చిస్తే దీని మీద మీకు పూర్తి అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా అధిక లాభాలలో రైతులు పంట పండియొచ్చు, అధిక లాభాలు పొందొచ్చు. దీని మీద ఒకసారి ఆలోచించండి. పామాయిల్ మీద నిజంగా ఇప్పుడు ఏం లేనిది, లాభాలు లేనిది మరి ఇగో 66,000 ఎకరాలల్లో జస్ట్ 20 నెలలలోనే వస్తుంది. ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మీకు అడిషనల్గా ఇప్పుడు వరి పంట వేస్తారు. వరి పంట వేసినాక మీకు మిగులు భూములు ఉంటాయి కదా, మిగులు భూములలో వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కూడా వేరే చెట్లు కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న కూరగాయల పంటలు అటువంటివి వేసుకోవచ్చు. ఆ 3 సంవత్సరాలు ఇప్పుడు దాని మీద ఎన్నైతే 3 సంవత్సరాలు మీరు కష్టపడతారో, ఎంతో కొంత పెట్టుబడి పెడతారో, ఆ పెట్టుబడి మీకు ఆ కూరగాయల రూపంలో మీకు వచ్చేస్తుంది. నిజంగా ఒక ఆలోచన చేసి పనిచేస్తే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. దీని మీద ఒకసారి రైతులందరూ ఆలోచించండి. ఉట్టిగా భూమిని పడబెట్టి దాన్ని ఉట్టిగా అట్లా పడబెట్టే దానికంటే ఏదో ఒకటి సాగు చేసుకుంటే మనకు ఖచ్చితమైన లాభాలు ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది మీకు. అది ఆలోచన చేయాలి రైతులు.